ఇప్పుడు నువ్వు చూస్తున్న ఫోన్ కూడా ఎవరో ఒకరు చేసి ఉండాలి. అలానే ఈ సృష్టి ఉంది అంటే దీనిని కూడా ఎవరో ఒకరు చేసి ఉండాలి కదా. నీ ఫోన్ని చేసింది మానవుడు అయితే ఆ మానవుడిని, ఈ సృష్టంతటినీ చేసింది దేవుడు. కాబట్టి ఈ సృష్టి ఉంది అంటేనే దేవుడు ఉన్నాడు అని అర్థమవుతుంది. సరేలే, దేవుడు ఉన్నాడు అని అర్థమైంది. దేవునికి స్తోత్రం. మరి ఆ దేవుడు ఎవరు? సూటిగా చెప్పాలంటే సృష్టి కానివాడు, సృష్టించబడిన వాటిలో లేనివాడు, సృష్టికి బయట ఉన్నవాడే దేవుడు. దేవుడు సృష్టి కాదు, దేవుడు సృష్టికర్త, అనగా ఈ సృష్టి అంతటినీ చేసినవాడు. ఈ సృష్టికి బయట ఉన్న దేవుణ్ణి సృష్టిలో ఉన్న మనము ఎప్పటికీ తెలుసుకోలేము. కాబట్టే అనేక మంది దేవుణ్ణి తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమై దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. సృష్టికి బయట ఉన్న దేవుడే ఒకనాడు తన దైవత్వమును విడిచి ఈ లోకానికి నరుడుగా వచ్చి తనను తాను మనకు పరిచయం చేసుకున్నాడు. ఆ దైవత్వమును విడిచి ఈ లోకానికి నరుడుగా వచ్చినవాడే యేసుక్రీస్తు. అవును, యేసు ఈ లోకంలో జీవించాడు అని మన చరిత్ర కూడా చెబుతుంది. యేసు జీవించిన స్థలములు, యేసు సమాధి ఇప్పటికీ మన భూమి మీద ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం క్రీస్తుశకం అని మనం సంవత్సరాలను లెక్కిస్తున్నాము అంటేనే యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో జీవించాడని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది.